నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు, రీసెంట్గా ఇటీవల గోదావరి నదికని ఈతకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఈతకి వెళ్ళారు, బాగానే ఉంది, కానీ గోదావరి నది గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కన్సిడరింగ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అలానే గూగుల్ ప్రాజెక్ట్ అస్త్రా అని ఒకటి చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్ అస్త్రా అన్న బ్రహ్మాస్త్రానా ఏంటిది ఇంతకీ? అలానే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో అక్కడ ఒక రెడ్ పాండాని ఐడెంటిఫై చేశారు. ఇంతకీ రెడ్ పాండా అంటే అదే నల్లగా తెల్లగా ఉంటుంది, ఆ నల్లగా తెల్లగా ఉంటుంది, దాన్ని రెడ్ పాండా అని ఎందుకు అంటారు? వెల్, ఇలా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్స్ అయితే ఏ విధంగా అడుగుతారు అది కూడా తెలుసుకుందాం. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది. అందుకని మీకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో అప్టెక్ జాబ్స్ ఒక 3 నెలల క్రితమే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చింది. ఇక్కడ మీకు 10 సెక్షన్ వైజ్ టెస్టులు, 3 గ్రాండ్ టెస్టులు, మొత్తం కలిపి 13 టెస్టులు అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద టెస్ట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద వీడియో ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ద టెస్ట్. ప్రతి టెస్ట్కి సంబంధించి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి ఏ విధంగా అడగవచ్చు, లేదు వాటికి సంబంధించి ఆన్సర్ మనం ఎన్ని విధాలుగా పరిగణించవచ్చు, లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు సాల్వ్ దట్ పర్టికులర్ క్వశ్చన్, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్లో అన్ని కూడా కన్సిడర్ చేసి ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ నోయింగ్ ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్. సో అందుకని మిమ్మల్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేయించాలనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మీరు కావాలి అని అనుకుంటే అప్టెక్ జాబ్స్ యాప్లోకి వెళ్ళి ఈ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే 9133449696కి కాల్ చేయండి. అలానే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద టెస్ట్. కొంతమందికి టెస్ట్ రాయాలని ఉంటుంది, వాళ్ళు రాస్తారు కూడా, ఫైన్. కానీ కొంతమంది ఏమంటారు, సార్ టెస్ట్ రాయాలంటే ముందు అసలు నాకు ఎంతో కొంత రావాలి కదా, నేను ఇప్పటివరకు అసలు కొన్ని సబ్జెక్టులు చదువుకోలేదు, బట్ స్టిల్ నేను చదువుకోవాలి అనుకుంటున్నాను ఈ మిగిలిన 10-15 రోజుల్లో అని అంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అప్టెక్ జాబ్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును తీసుకొచ్చింది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్టు కూడా సుమారు 5 గంటల లోపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు ఇంజనరల్గా మార్క్స్ స్కోర్ తెచ్చిపెట్టే విధంగా ఈ క్విక్ రివిజన్ కోర్సు ఉంటుంది. మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే సింగిల్ సబ్జెక్ట్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఒక ప్యాకేజ్ లాగానే పర్చేస్ చేయొచ్చు. అగైన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. అలానే చాలామంది ఈ క్విక్ రివిజన్ కోర్స్ ఏదైతే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉందో దాన్ని పర్చేస్ చేయడంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అన్న సంగతి మాకు అర్థమైంది. సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ క్వైట్ ఈజీలీ, జాగ్రత్తగా గమనించండి. మీరు అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే క్విక్ రివిజన్ ఉందో మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ బై నౌ అని ఉండేది, నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. మీరు ఆ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఈ పాపప్ మెసేజ్ మీద మీరు డన్ అని క్లిక్ చేశారనుకోండి, మీ వాట్సాప్ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్తో కూడా ఇక్కడ కూడా లాగిన్ అయితే లేదు సైన్అప్ అయితే కనుక మీ వాట్సాప్కి, లేదు అని అంటే మీ ఫోన్లో ఎస్ఎంఎస్ ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ డన్ అవ్వగానే ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీకు ఒక ఎంబెడెడ్ లింక్ ఉంటుంది. ఆ ఎంబెడెడ్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు పేమెంట్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతారు. గూగుల్ పేనో ఫోన్పేనో యూస్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. సో ఇక్కడ బేసికలీ 2 స్టెప్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఇంతకుముందు డైరెక్ట్గా బైనో మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే మీ వాట్సాప్కి కానీ లేదు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆ ఎంబెడెడ్ లింక్ ఉన్న మెసేజ్ వెళ్తుంది, దాని మీద క్లిక్ చేసి పేమెంట్ ఇంటర్ఫేస్కి వస్తారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ఒకవేళ దీనికి కూడా సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అని అంటే యూ నో వాట్ టు డూ, 9133449696 నెంబర్కి కాల్ చేయండి. సో ఇవాళ మనం చర్చించుకోబోయే మొట్టమొదటి కరెంట్ అఫైర్ అంశం గోదావరి నది. దీని గురించి ఎందుకు చర్చించుకున్న మాస్టర్ అంటే ఇటీవల కొంతమంది అక్కడ ఈతకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. వెల్, అలా జరుగుతూనే ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. వెల్, దట్స్ ద పాయింట్ కదా. ఇప్పుడు అక్కడ ఈతకు వెళ్ళి తిరిగి రాలేదు కాబట్టి దాని గురించి చర్చ ఎక్కువగా జరుపుతారు. దాని గురించి చర్చ ఎక్కువగా జరిపారు అని అంటే ఖచ్చితంగా దాని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా పెరిగిపోతుంది. అండ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రివర్స్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ. సో అందుకని గోదావరి నదికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే కనుక ఇట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆఫ్టర్ ద గంగా అండ్ ద థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పొడవైన నదులలో, భారతదేశంలో పొడవైన నదులలో గంగా నది తర్వాత అత్యంత పొడవైన నది గోదావరి నది. అలానే నదీ పరివాహక ప్రాంతం వీటన్నిటిని కనుక మనం కన్సిడర్ చేస్తే లార్జెస్ట్ రివర్స్ పరంగా 3వ అతిపెద్దది ఆఫ్టర్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. సో ఇట్ బేసికలీ డ్రైన్స్ అబౌట్ 10% ఆఫ్ ఇండియాస్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. సో మన భారతదేశం యొక్క 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఏదైతే ఉందో అందులో 10% ఈ గోదావరి నది కవర్ చేస్తుంది యాజ్ ఎ బేసిన్, లేదు యాజ్ ఎ పరివాహక ప్రాంతం. దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు, బికాస్ గంగా నది ఉత్తర భారత ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి. ద ఆరిజిన్ ఆఫ్ ద గోదావరి రివర్ ఈజ్ ఇన్ బ్రహ్మగిరి మౌంటైన్ అట్ త్రయంబకేశ్వర్ ఇన్ నాసిక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నదులు ఇచ్చేసి ఏ రాష్ట్రాల నుంచి అది ఉద్భవిస్తుందని అడగవచ్చు. మహారాష్ట్ర, లేదు ఏ ప్లేస్, త్రయంబకేశ్వర్. సో గోదావరి నది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర ఏదైతే బ్రహ్మగిరి పర్వతాలు ఉన్నాయో అక్కడి నుంచి వస్తుంది. ఇట్ రన్స్ ఫర్ ఎ లెంత్ ఆఫ్ అబౌట్ 1465 కిలోమీటర్స్. ఇండియాలో రెండవ అతి పొడవైన నది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పొడవు అంటే ఇట్లా, పెద్దది అని అంటే ఇట్లా పరివాహక ప్రాంతం పరంగా. సో ద గోదావరి ఫ్లోస్ ఆఫ్ అరౌండ్ 1465 కిలోమీటర్స్. అలానే ఇట్ ఫైనలీ ఎంప్టీస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్ అట్ ద నరసాపురం ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురం, దీన్నే ఒకప్పుడు నృసింహంపురం అని కూడా పిలిచేవాళ్ళు. అక్కడ ఈ గోదావరి నది వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ రివర్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ఎ సీ ఆర్ అన్ ఓషన్, అఫ్ కోర్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ లూనీ. ఈ గోదావరి నది యొక్క మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అలానే దీని యొక్క బేసిన్ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఈ 3 రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, అలానే ఛత్తీస్గఢ్, ఒడిషా యొక్క కొంత భాగాలకు కూడా ఉంది. సో బేసికలీ నది ప్రవహించేది ఈ 3 రాష్ట్రాల గుండా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ నదికి సంబంధించిన ఉపనదులు సో అవన్నీ కవర్ చేసుకుంటే కనుక ఈ రాష్ట్రాలకు కూడా అది వెళ్తుందని చెప్పొచ్చు. ద బేసిన్ ఈస్ బౌండెడ్ బై ద సాత్మాలా హిల్స్, ద అజంతా రేంజ్ అండ్ ద మహాదేవ్ హిల్స్ ఆన్ ద నార్త్. సో ఈ రివర్కి బేసిక్గా కొన్ని జాగ్రఫికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. సో దాన్ని నార్త్ సైడ్ ఎవరు బౌండ్ చేస్తున్నారు యాజ్ బౌండరీగా అంటే సాత్మాలా హిల్స్, అజంతా రేంజ్ అండ్ మహాదేవ్ హిల్స్ ఇన్ ద నార్త్. ఈస్టర్న్ ఘాట్స్ ఆన్ ద సౌత్ అండ్ ద ఈస్ట్ అండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆన్ ద వెస్ట్. సో వెస్ట్ సైడ్ వచ్చేసరికి పశ్చిమ కనుమలు ఉన్నాయి, వెరాజ్ దక్షిణం వైపు అలానే తూర్పు వైపు తూర్పు కనుమలు ఉన్నాయి, వెరాజ్ ఉత్తరం వైపు వచ్చేసి సాత్మాలా హిల్స్, అజంతా రేంజ్, మహాదేవ్ హిల్స్. సో ఈ మధ్యలో ఇది తిరుగుతూ ఉందన్నమాట. ఏది? గోదావరి నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గోదావరి నదికి సంబంధించిన ముఖ్యమైన ఉపనదులు ఏవి అని ద ప్రవర, ద పూర్ణ, ద మంజీరా, ద పెన్గంగ, ద వార్ధ, ద వెయిన్గంగ, ద ప్రాణహిత, ద ఇంద్రావతి, ద మానేరు, ద సబరి. సో ఇవన్నీ కూడా గోదావరి నదికి సంబంధించిన ముఖ్యమైన ఉపనదులు. ఏంటివి? ప్రవర, పూర్ణ, మంజీరా, పెన్గంగ, వార్ధ, వెయిన్గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, సబరి. ఈ ఉపనదులు ఏంటి? ఈ గోదావరి నదికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ డూ వన్ థింగ్. ఎయిదర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే క్విక్ రివిజన్ కోర్స్ ఉందో అదైనా తీసుకోండి. లేదు అప్టేక్ జాబ్స్ యాప్లో ఏదైతే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి, లేదు తెలంగాణ, లేదు ఏపీ జాగ్రఫీ కన్సిడరింగ్ దట్ యూ బిలాంగ్ టు విచ్ అవర్ స్టేట్. సో దాంట్లో మీకు ఈ గోదావరి నదికి సంబంధించిన అంత సమాచారం కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ది ట్రిబ్యూటరీస్ యాజ్ వెల్. సో యుల్ బి గెటింగ్ టు నో మచ్ మోర్ అబౌట్ ఇట్ దేర్. సో వై నాట్ టేక్ ఎ ఛాన్స్. రెండవ కరెంట్ అఫేర్ వచ్చేసి గూగుల్ చేపడుతున్న ప్రాజెక్ట్ అస్త్ర. ఇదేంటి బ్రహ్మాస్త్ర అని అంటే కాదు, రాదర్ ఇట్ ఈస్ ఒక విధంగా టెక్నాలజీ పరంగా బ్రహ్మాస్త్ర అనే చెప్పాలి. బికాస్ ఇట్ ఈస్ అ న్యూ మల్టీ మోడల్ ఏఐ ఏజెంట్ డెవలప్డ్ బై గూగుల్. సో ప్రాజెక్ట్ అస్త్రాన్ని డెవలప్ చేస్తుంది ఎవరు? గూగుల్. ఇది ఒక మల్టీ మోడల్ ఏఐ ఏజెంట్. మల్టీ మోడల్ అంటే బేసిక్గా అది వేరియస్ ఆస్పెక్ట్స్ని కూడా కన్సిడర్ చేయగలదు. విల్ టాక్ అబౌట్ ఇట్, డోంట్ వరీ. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ రియల్ టైమ్ క్వశ్చన్స్ ఫెడ్ త్రూ టెక్స్ట్, వీడియో, ఇమేజెస్, స్పీచ్. సో మనం దానికి టెక్స్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇమేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, స్పీచ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇట్ విల్ బీ ఏబుల్ టు పుల్ అప్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్. అంటే ఉదాహరణకి మీరు ఒకవేళ ఒక ప్లేట్లో ఏదో పెట్టారు, దానికి ఫోటో ఇచ్చారు, దాని గురించి ఇతను రాయమంటే అది రాసేస్తుంది. లేదు మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని ఒక ఫోటో తీసి చూపించమంటే అది ఫోటో కూడా తీసి చూపించేస్తుంది అనమాట. ఇట్ ఈవెన్ ఆన్సర్స్ ఇఫ్ కంప్యూటర్ కోడ్ ఈస్ కరెక్ట్ బై లుకింగ్ అట్ ఇట్ త్రూ ద ఫోన్స్ కెమెరా. సో ఉదాహరణకి కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తుంటారు కదా, కంప్యూటర్ కోడ్స్ రాస్తుంటారు కదా, మీరు ఫోన్ కెమెరాతో దాన్ని స్కాన్ చేస్తే కనుక ఆ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెప్తుంది అనమాట. దట్స్ వాట్ ప్రాజెక్ట్ అస్త్ర ఈజ్ ఆల్ అబౌట్. అండ్ ఇట్ ఈస్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్. దెర్ ఈస్ నో రేంజ్ ఆఫ్ ఇమోషనల్ డైవర్సిటీ ఇన్ ఇట్స్ వాయిస్. సో బేసిక్గా ఇక్కడ వ్యంగ్యం అనేది లేదనమాట, వెటకారం అనేది దీనికి లేదు. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు స్మార్ట్ ఫోన్స్. గూగుల్ ఆల్సో షోడ్ ఇట్ బీయింగ్ యూజ్డ్ విత్ అ పెయిర్ ఆఫ్ స్మార్ట్ గ్లాసెస్ యాజ్ వెల్. కేవలం స్మార్ట్ ఫోన్స్కి ఒక్కదానికే కాదు, ఈవెన్ స్మార్ట్ గ్లాసెస్లో కూడా ఈ ప్రాజెక్ట్ అస్త్రాన్ని ఉపయోగించవచ్చు. Now obviously it can learn about the world, making it as a close possible to a human assistance like experience. So end of the day it's like straightforward కాబట్టి అడిగిన దానికి ఆన్సర్ చెప్తుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనుషులకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటో నాకు తెలుసు. మీరు ఇందాక మల్టీ మోడల్ ఏ ఏజెంట్ అంటే ఏంటి అని చెప్తా అన్నారు కదా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఇంతకీ అసలు మల్టీ మోడల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెషిన్ లెర్నింగ్. అది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ డిఫరెంట్ మొడాలిటీస్ ఇంక్లూడింగ్ ఇమేజెస్, వీడియోస్ అండ్ టెక్స్ట్. నేను ఇందాక చెప్పాను. లైక్ లెట్స్ ట్రై టు టేక్ అన్ ఎగ్జాంపుల్. గూగుల్స్ మల్టీ మోడల్ Gemini కెన్ రిసీవ్ ఎ ఫోటో ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ కుకీస్ అండ్ జనరేట్ అ రిటర్న్ రెసిపీ యాజ్ అ రెస్పాన్స్ అండ్ వైస్ వర్సా. నేను ఇందాక చెప్పా కదా, మీరు ప్లేట్లో ఏదో పెట్టారు, దాని ఫోటో తీసి దానికి ఇచ్చారు, అది దాని గురించి ఇన్ఫర్మేషన్ రాయగలదు.
అలానే ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా దాని ఒక పిక్చర్లా కన్వర్ట్ చేయండి, అది పిక్చర్లో కూడా కన్వర్ట్ చేస్తాం. ఈ మోడల్లో చేయడం వల్ల ఏమవుతుంది, జనరేటివ్ కేపబిలిటీస్ పెరుగుతాయి, ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ మొడాలిటీస్, ఏంటివి, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్. అలానే మల్టీ మొడాలిటీ ఏంటి, బేసిక్గా ఇట్ కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ గివింగ్ AI ద ఎబిలిటీ టు ప్రాసెస్ అండ్ అండర్స్టాండ్ డిఫరెంట్ సెన్సరీ మోడ్స్. ఇప్పుడు మనం కూడా ఈ ప్రపంచంలో అన్ని ఇన్ఫర్మేషన్ అన్నింటినీ చూడట్లేదు కదా. ఇప్పుడు కొన్నిసార్లు అరే వాడు ఏదో చేశాడంటారా అని చెప్పి మనం జస్ట్ వింటాం, మనం చూడం వాళ్ళు నిజంగా చేసింది. సో కొన్నిసార్లు మనకు ఎవరో చెప్తే వింటున్నాము, కొన్నిసార్లు మనం చూసింది బేసిక్గా ఐస్ ద్వారా తీసుకున్నాం, కొన్నిసార్లు వీఆర్ టచింగ్ ఇట్. ఇన్ ద వెరీ సేమ్ వే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇమేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఆడియో ద్వారా తీసుకుంటుంది, లేదా టెక్స్ట్ ద్వారా తీసుకుంటుంది, అండ్ ఇట్ ఈస్ ట్రైన్ టు వర్క్ ఇట్ అవుట్ అనమాట. సో ఎలా అయితే హ్యూమన్స్ వేరియస్ పాసిబిలిటీస్తో ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రాసెస్ చేస్తున్నారో దట్స్ వాట్ దిస్ ఇస్ ఆల్సో ట్రైన్ టు డూ. అందుకే దీన్ని బ్రహ్మాస్త్రగా కన్సిడర్ చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ అస్త్ర. అండ్ మూడవ కరెంట్ అఫైర్ వచ్చేసి రెడ్ పాండా. పేరుకి పాండా అంటే చాలామంది ఆ తెల్లగా నల్లగా ఉండే ఇట కూర్చుని ఎప్పుడు నిద్రపోతూ ఉండే ఆ జైంట్ వైట్ పాండా లేదా జైంట్ పాండా గురించి గుర్తొస్తుంది. వెల్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ రెడ్ పాండా విచ్ సంథింగ్ లుక్ లైక్ దిస్. ఇదెందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందనంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీలో దీన్ని గుర్తించారు ఇటీవల. ఇది మామూలుగా క్యాంగ్సన్ జోంగా లేదు నామ్దాఫా వైల్డ్ లైఫ్ సాంచురీ అక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు కనిపించింది, ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీలో కనిపించింది కాబట్టి వార్తల్లోకి వచ్చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు సడన్గా మీరు ఎప్పుడు మీ ఇంట్లో ఉండేవాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో కనిపిస్తే డౌట్ వస్తారు కదా జనాలకి, సంథింగ్ లైక్ దిస్. సో ఎప్పుడు ఉండే ప్లేస్లో కాకుండా వేరే చోట కనిపిస్తుంది కదా, జనాలకు డౌట్ వచ్చింది, అందుకే దాని గురించి డిస్కస్ చేస్తారు. దేని గురించి డిస్కషన్ ఉన్నా ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ అ కాంటెక్చువల్ ఆస్పెక్ట్. సో కాంటెంపరీ థింగ్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో వీఆర్ నోయింగ్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ప్రైమర్లీ అండ్ హెర్బివోర్ స్పీసీస్. సో బేసిక్గా చెట్లు, ఆకులు, అలమలు తింటూ బతుకుతూ ఉంటుంది. ఇట్ ఈస్ షై, సాలిటరీ అండ్ ఎర్బోరియల్ యానిమల్. చాలా మొహమాట పడుతుంది, సిగ్గుపడుతూ ఉంటుంది, ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది, అండ్ చెట్టు మీద ఉంటుంది. ఎర్బోరియల్ అంటే చెట్టు మీద ఉండేది అని అర్థం. అండ్ కన్సిడర్డ్ అన్ ఇండికేటర్ స్పీషీ ఫర్ ఈకలాజికల్ చేంజ్. ఇండికేటర్ స్పీషీ అంటే ఏంటి, ఇప్పుడు అది ఎక్కడైతే ఉంటుందో అది ఒకవేళ పాపులేషన్ తగ్గిపోయింది లేదా అది అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది అంటే దాని అర్థం అది ఉంటున్న ఈకో సిస్టమ్ పరిస్థితులు మారిపోయాయి అని. ఇట్స్ లైక్ ట్రైన్ టు ఇండికేట్ అనమాట. నా ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ అది ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీలోకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, అది అడ్జస్ట్ అవ్వగలిగే సర్కమ్స్టాన్సెస్ లేదా సినారియోస్ అక్కడ ఉన్నాయి అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, మేబీ మిగిలిన చోట్ల క్యాంగ్సన్ జోంగా లేదు ఏదైతే నామ్దాఫానో మేబీ అక్కడ పరిస్థితులు బాగాలేవేమో దీనికి, అందుకే అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిందేమో, అందుకే ఇక్కడ ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసిందేమో, యు నెవర్ నో. It lives in the mountainous forests of Bhutan, China, India, Myanmar and Nepal. Almost 50% of their habitat is in the eastern Himalayas. సో రెడ్ పాండాకి సంబంధించి కింది వాక్యాలను గమనించండి అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ అడిగే అవకాశం ఉంది, ఈ స్టేట్మెంట్ అడిగే అవకాశం ఉంది. అది ఎక్కువగా భూటాన్, చైనా, ఇండియా, మయన్మార్, నేపాల్ ఈ పరిసర ప్రాంతాలను గమనిస్తుంది అని కూడా అడగవచ్చు. అలానే ఆబ్వియస్గా ఏ యానిమల్ ప్లాంట్ గురించి అడిగినా దాని కన్జర్వేషన్ స్టేటస్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో IUCN రెడ్ లిస్ట్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్. దీని నెక్స్ట్ ఇంకా క్రిటికల్ ఎండేంజర్డ్ ఉంది, అక్కడికి కానీ వెళ్ళిందంటే ఇంకా తర్వాత అంతరించిపోవడమే. సైట్స్ వచ్చేసి అపెండిక్స్ 1, అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా ఇది షెడ్యూల్ 1లో ఉంది. సో ఇది మేబీ అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా ఈ రెండింటిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. IUCN రెడ్ లిస్ట్, ఎండేంజర్డ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1. రిమెంబర్, ఇది అంతగా ఇంపార్టెంట్ కాదంటే అసలు ఇంపార్టెంట్ కాదని కాదు, కంపేర్ టు దీస్ టూ అంతగా కాదు అని అర్థం, అంతే. అండ్ దట్ బ్రింగ్స్ us to the end of today's current affairs. చూసారు కదా, కొత్తగా నేర్చుకున్నారు కదా. అండ్ ఆల్సో డూ రిమెంబర్, మీరు ఒకవేళ కంటెంట్ పరంగా రివైజ్ చేసుకోవాలనుకుంటే మీకోసం అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో క్విక్ రివిజన్ కోర్స్ ఉంది. సింగిల్ సబ్జెక్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు, అన్ని సబ్జెక్టులు కలిపైనా పర్చేస్ చేయొచ్చు. మీరు ఒకవేళ నాకు సబ్జెక్ట్ వద్దు, నేను టెస్ట్ చేసుకోవాలనుకున్నాను, ఐ జస్ట్ వాంట్ టు గివ్ మెనీ మోర్ టెస్ట్ అండ్ దట్టు క్వాలిటీ ఉన్న టెస్ట్లు అండ్ దట్టు దాంతోపాటు నాకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే అప్టేక్ జాబ్స్ యాప్లో ఉన్న TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ని తీసుకోండి. సో ఏది ఏమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫర్ యువర్ బెనిఫిట్, మీకు ఉపయోగపడాలి. మీరు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 30% క్వాలిఫై కావాలి. దట్ ఈస్ ద గోల్ ఈవెన్ ఫర్ అస్ యాజ్ వెల్. సో వీటికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 9133449696 నెంబర్ కాల్ చేయండి. విల్ బీ హ్యాపీ టు క్లారిఫై ద డౌట్స్ దట్ యూ పీపుల్ హ్యావ్. ఏదేమైనా సరే విషింగ్ ఎవరీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ రోజు ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. Until then, this is Vivek signing off.